టాలీవుడ్‌లో చాలా తక్కువ టైంలో స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే వెంటనే శ్రీలీల పేరే ముందు వినిపిస్తుంది. ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ వచ్చేసింది శ్రీలీలకు. అయితే అది కూడా ఫ్లాప్ సినిమాతో స్టార్‌గా మారిన ఏకైక హీరోయిన్ కూడా శ్రీలీలనే. వరుస అవకాశాలు సీనియర్, యంగ్ హీరో అని తేడా లేకుండా వచ్చిన మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకుంది ఈ బ్యూటీ. ఇక స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేసుకుంటూ సూపర్ డూపర్ హిట్ కొట్టింది. చాలా తక్కువ టైంలోనే బ్లాక్ బస్టర్ సినిమాలు చూసిన ఈ బ్యూటీ ఫ్లాష్ సినిమాలను కూడా ఫేస్ చేసింది. లాస్ట్ ఇయర్ మహేష్ బాబుతో కలిసి కుర్చీ మట్టబెట్టిన ఈ బ్యూటీ ఇక టాలీవుడ్ కు టాటా చెప్పి తమిళ్ పై కన్నేసిందట. అంతేకాదు బాలీవుడ్ డెబ్యూటీ కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే అందరూ అన్ని ఇండస్ట్రీల నుంచి టాలీవుడ్ సినిమాలు చేయాలని తహతహలాడుతుంటే ఈమె టాలీవుడ్ కు బాయ్ చెప్తుందట. అయితే ఈ ఏడాది మాత్రమే లుక్స్ కాస్త పక్క ఇండస్ట్రీ మీదకు తిప్పుకుందట. ఈ ఏడాది అంతా కోలీవుడ్, బాలీవుడ్ టార్గెట్ చేసిందట శ్రీలీల. ఇప్పటికే తమిళ్లో తన ఫస్ట్ మూవీ టీజర్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. శివకార్తికేయన్, ఆధార్య, మురళి, శ్రీలీల లీడ్ రోల్స్ లో సుధకుంగర డైరెక్షన్ లో పరాశక్తి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది శ్రీలీల. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ లో శ్రీలీల రెట్రో లుక్ దర్శనమిచ్చింది. ఈ సినిమాతో ఫస్ట్ టైం తమిళ్ తెరపై నిలవబోతుంది శ్రీలీల. ఇక ఇప్పటి వరకు తెలుగు ఆడియన్స్ లో ఆడిస్తున్న శ్రీలీల ఈ సంవత్సరం నుంచి తమిళ ప్రేక్షకులను కూడా అలరించబోతుంది. ఇక తమిళం మాత్రమే కాదు, అటు బాలీవుడ్ ప్లాన్స్ కూడా భారీగానే వేసింటే ఈ బ్యూటీ. ఇప్పటికే బీ టౌన్ లో 2-3 సినిమాలకు సైన్ చేసింది ఈ బ్యూటీ. ఇక ఈ మధ్య సైఫ్ అలీ ఖాన్ కొడుకుతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ కనిపించింది. స్టోరీ సెట్టింగ్స్ తో ముంబైలో కొంతకాలం ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల సైఫ్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తో ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక ఇబ్రహీం, శ్రీలీల ఇద్దరు కలిసి ఓ సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక అతనితో పాటు యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ జోడీగా తుమేరీ మే తేరా సినిమాలో కూడా నటించబోతున్నట్టు బాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇక ఇలా ఏడాది టాలీవుడ్ కు టాకా చెప్పేసి కోలీవుడ్, బాలీవుడ్ పై కన్నేసిందట శ్రీలీల. ఇక ఇప్పటికే పుష్ప 2 సాంగ్ తో శ్రీలీలకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. కిసిక్ సాంగ్ తో థైల్ ఇండియాలో పాపులర్ అయింది ఈ శ్రీలీల. మరి ఈ రెండు ఇండస్ట్రీలో విజయ పతాకం ఎగరవేస్తుందా లేదా వేచి చూడాలి. కొంతమంది వాదన ప్రకారం అయితే ఆమె కొన్ని సినిమాలు చేసి ఇక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్తుందని అంటున్నారు. ఇప్పటికే శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతోంది. సినిమాలు చేసుకుంటూ చదువు కూడా కంటిన్యూ చేస్తుంది. ఇక సినిమాలు ఆపేసి ఆమె హాస్పిటల్ కట్టబోతుందని కూడా టాక్ వినిపిస్తుంది. మరి భారీ స్థాయిలో హాస్పిటల్ నిర్మించే ప్లాన్ లో ఉన్నదా బ్యూటీ. డాక్టర్ గా సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నట. ఇక సినిమాల నుంచి వచ్చిన సంపాదనను అందుకోసం ఉపయోగించుకోబోతుందని వినిపిస్తున్నాయి వార్తలు.